గురుగారు, మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం? మేషరాశి 3 గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి. 4లో బుధుడు, 3లో శుక్రుడు, 11లో రాహువు. వ్యాపార ధన లాభాలు విశేషంగా యోగిస్తాయి. ఏకకాలంలో శుక్ర బుధులు యోగిస్తున్నప్పుడు శుక్ర బుధుల మధ్యలో ఉన్న మైత్రీ బంధము వ్యాపారంలోనూ ఇటు ఆర్థికంగానూ యోగిస్తుంది. చతుర్థ బుధ యోగము వ్యాపారానుగ్రహాన్ని సూచిస్తుంది. అలాగే భూలాభము, వాహన లాభము, గృహలాభము, గృహ నిర్మాణాది కార్యక్రమములు అనుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి. వ్యాపారపరంగా ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకొని శుభప్రదమైనటువంటి ఫలితాలను సాధించే యోగ్యమైన కాలం. శుభ భవిష్యత్తుకు అనుకూలమున్నది. 3వ రాశిలోని శుక్రగ్రహము ధర్మ మార్గంలో కృషిని కొనసాగించడం ద్వారా ఐశ్వర్యాన్ని ఇస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శుక్రయోగం సహకరిస్తుంది. కార్యసిద్ధిని ప్రసాదించడంలో ఎంతగానో సహకరిస్తారు శుక్రుడు. అయితే ఏకాగ్రతతో పనిచేసినప్పుడే ఇది సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కుజప్రభావం వ్యతిరేకంగా ఉన్నందువల్ల కలహాలకు అవకాశం ఏర్పడే వీలు కలపడుతోంది. కాబట్టి కలహాలకి దూరంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే మంచి జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. ఇతరులతో సంభాషించేటప్పుడు సౌమ్యతను పాటించడం మంచిది. పూర్తిగా నేనే బాధ్యతను మోస్తున్నాను అనే భావన నుండి బయటకు రావాలి. నేను కూడా పనిచేస్తున్నాను, నేను కూడా ఒక కార్యకర్తనే, భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధించడానికి మాత్రమే నేను ప్రయత్నాన్ని కొనసాగిస్తాను అనే భావనతో ముందుకు సాగండి. మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి. చంచల స్వభావం లేకుండా పనిచేస్తే ఈ వారం మధ్యలోనే మీకు మేలు చేకూరుతుంది. గురుగారు, మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? 4వ రాశిలో సూర్యుడున్నాడు. సూర్యగ్రహాన్ని దర్శించి సూర్యుడికి నమస్కారం చేయటం విశేషం. గురుగారు, ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? గోధుమలు దానంగా సమర్పించండి.